పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన 17వ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ అద్భుత విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అత్యంత అద్భుతంగా ఛేదించి తమ సొంత గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటర్లు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య 57, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 51 పరుగులు కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఇక ఆ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో 69 పరుగులు తాకట్టుకున్నాడు. ఒత్తిడిలోను చెలరేగాడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బ్యాటింగ్ లో రికార్డు సృష్టించిన సన్ రైజర్స్ బౌలింగ్ లో మాత్రం మరోసారి విఫలమైంది. బ్యాటింగ్ లో సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశ్ మద్దుగా చెలరేగిపోయారు. తొలి వికెట్ కు 120 పరుగులు జోడించారు. పవర్ ప్లే లోనే 105 పరుగులు రాబట్టి ఔరా అనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు తేలిపోవడంతో భారీ స్కోర్ నమోదు చేయలేకపోయింది. ఇక 220 పరుగుల టార్గెట్ ను పంజాబ్ 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవడంతో భారీ స్కోర్ చేసిన ఓటమి తప్పలేదు ఎస్ఆర్హెచ్ కి. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మా ఆరంభం అదిరిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ ఆడిన తీరును బట్టి 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని నమోదు చేస్తామని అనిపించింది. కానీ అలా జరగలేదు. 220 పరుగుల టార్గెట్ సరిపోలేదు. స్కోర్ బోర్డుపై అనుకున్న పరుగులు చేయలేకపోయాం. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, అయితే పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం ఓటమిని శాసించింది. బౌలింగ్ లో పూర్తిగా విఫలమయ్యాం. సరైన లెంత్ తో బౌలింగ్ చేయలేకపోయాం. టీ20లో సరైన చోట బంతులు వేయడం చాలా ముఖ్యం. ఈ రోజు ఈ విషయంలో వెనకబడ్డాం. వాస్తవానికి ఈ స్కోర్ మంచిదే, కానీ ఇంకొక 20 పరుగులు అదనంగా ఉంటే బాగుండేది. అలాగే ప్రత్యర్థి బ్యాటర్ల ఆటకు తగ్గట్లుగా బౌలింగ్ చేయలేదు. అందుకే ఓడిపోయామంటూ ఇషాన్ కిషాన్ చెప్పుకొచ్చాడు.